మనవరాలిగా సంబంధం కలుపుకుందాం అంటున్నాను. నాకు అవసరం లేదు. అయినా నువ్వు కలుపుకుంటున్నావు కదా, దారిన పోయే పనికి మాలిన సంబంధం. రోజీ, ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడేవంటే బాగుండదు. ఏం చేస్తావు? సొగసు కొంటి కుర్రని గుల పొగరు పన్నెండేళ్లు పక్క నుండి పట్టి ఎరగనమ్మా. తొలిరేయి తలుపు గడియ పిల్లగొట్టు తెలుపు గడియ పస్తులుండిన పెళ్లి కొడుకు మతులు చెదురునమ్మా. చెలి సోయగాల బరువు వాడి కంటి నిదుర కరువు నును లేత నడుము చురుకు అతగాడి నోటి చెరుకు తాన తందాన తందాని తాన తందాన తందాని తాన తందాన తందాని తాన తందాన తందాని. ఇక పూల బందెమే జరిగేను ఇప్పుడు ఈ పందె మందున గెలిచేను ఇరువరు. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. అవతల పంతులు గారు రమ్మని చెప్పారు, తీసుకురండి. అయిపోయిందండి, వచ్చేస్తాం. సరే. తాతయ్య ఒక్క నిమిషం, నన్ను ఆశీర్వదించండి తాతయ్య. నీకంతా మంచి జరగాలమ్మా. ఇప్పుడు నాకు దత్తతమ్మాయిగానే కాదు, పెళ్లి కూతురులాగా కూడా కనిపిస్తున్నావు. మరి నా కాళ్ళ కూడా నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో. నీ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నీ భార్యగా నీ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాను. ఇప్పుడు రోజీ తన భావాన్ని కోరుకుంటుంది, ప్రేమిస్తుంది. లోకీతో మీరిప్పుడు నిశ్చితార్థం గాని పెళ్లి గాని జరిపిస్తే మెదడులో ఏ వ్యాధితో బాధపడుతుందో దాని నుంచి త్వరగా మార్పు చెందే అవకాశం ఉంది.
కాబట్టి మీరు రోజీని లోకీని ఒక్కటి చేయడానికి ప్రయత్నించండి. అవును బావా, తనని పెళ్లి చేసుకో. మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుంది. అయ్య బాబోయ్, తను నా కాళ్ళకి నమస్కారం పెట్టకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం తనని పెళ్లి చేసుకోను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు నా కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. వస్తాను, బాయ్. తాతయ్య, మనకు అవతల చాలా పనులు ఉన్నాయి. భార్గవి, గుమ్మడికాయ తీసుకొచ్చి నందినికి దిష్టి తీ. సరే ఆంటీ. క్లైమాక్స్ సీన్ ఎంటర్ అయింది. సినిమాలో లాగే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నా కడుపులో పావులు పరిగెడుతున్నాయి సంధ్య. వీడింకా ఏమి తీసుకురాలేదు తినడానికి. అదే నాకు అర్థం కావడం లేదు పిన్ని. నాకు కూడా చాలా ఆకలేస్తుంది. నేను దేన్నైనా తట్టుకోగలను గాని ఆకలిని మాత్రం తట్టుకోలేను. నాది అదే పరిస్థితి కదే. ఏంటి పిన్ని అసలే ఆకలితో ఉంటే కడుపులో పాములు పరిగెడుతున్నాయా? నా కడుపులో అయితే పాములు, జెరులు, తేళ్లు అన్ని పరిగెడుతున్నాయి. ఏంటి పాప పిన్ని? పామా? పిన్ని, నాకు పాములంటే చాలా భయం. పిన్ని, నాకు కూడా భయమే. నాకు మాత్రం ప్రేమ ఏంటి?
ఇదేంటి? పిన్ని నుంచి ఏ అరుపులు రావడం లేదు. కొంపదీసి వరద బాధితురాల్లాగా పాము బాధితురాలయ్యిందా? చనిపోయిందా? పిన్ని పిన్ని నీకు దండం పెడతాను, నన్నేం చేయకు. నాగుల చవితి రోజున నీకు పాలు పోస్తాను. నాగుల పంచమి రోజు నీకు మంచి చీర పెడతాను. నన్ను వదిలేయమా? పోవే. రాజా నాగరాజ 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 అయ్యో నాగరాజ 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 అయ్యో నన్నేమి చేయకే. నాగరాజ నాగరాజ నన్నేమి చేయకే. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యరా. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యరా. స్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా కాటేస్తానే ప్లీజ్. మగల మారి కన్నయ్యరా. నన్ను వదిలేవే, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. బాగానే ఆడుతున్నావు. పిన్ని పిన్ని సంధ్య పాము వెళ్ళిపోయిందే, ఇప్పుడైనా కిందకి దిగవే. పిన్ని చచ్చాను అనుకున్నాను పిన్ని. ఒరే విజయ్, ఎక్కడ చచ్చావురా? మమ్మల్ని నరకంలో పడేసి కిడ్నాప్ డ్రామా బాగానే ఆడుతున్నావురా. తినటానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక చచ్చిపోతున్నాను రా దేవుడు. అమ్మో పిన్ని
నాకెందుకో మనకి రోజులు దగ్గర పడ్డాయేమోనని టెన్షన్ గా ఉంది. ఏమోనే, పగలే పావులు వస్తున్నాయంటే ఇక రాత్రులు ఏమేమి వస్తాయని తలుచుకుంటేనే కాళ్ళు చేతులు ఉడుకుతున్నాయే. దేవుడా, చీకటి పడనీయకుండా చూడు ప్లీజ్. పిన్ని, అటు చూడు, అక్కడ తాళాలున్నాయి. మన కోసమే విజయ్ అక్కడ తాళాలు పెట్టిపోయాడు. పిన్ని, ఒక్క నిమిషం. అమ్మా, ఉండు పిన్ని. This is how we like it. This is how we like it. పిన్ని, సక్సెస్. మనం ఇక బయటకు వెళ్ళిపోవచ్చు. ఏంటి పిన్ని, మనం బయటికి వెళ్లే అవకాశం వచ్చిందని హ్యాపీగా ఉంటే నువ్వేంటి అని ఉన్నావు? తాళాలు తీసుకురావు సరే, బయటున్న తాళం కప్పని ఎవరొచ్చి తీస్తారు? ఊరికి డాన్స్ చేసేస్తున్నాం. దేవుడా, దురదిచ్చి గోక్కోవడానికి గోళ్ళు లేకుండా చేస్తున్నావా? పిన్ని, సార్, తొందరగా అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. పంతులు గారు, అదిగో అమ్మాయి వచ్చేస్తుంది. అదేంటజ్జీ, నీకోసం మీ అమ్మమ్మ పసుపు పంపించింది, తర్వాత నిన్ను ఆశీర్వదించడానికి వస్తుంది అని చెప్పావు. మరిక్కడ అమ్మమ్మ లేదేంటి? పైనుంది, ఇంకా రాలేదనుకుంటా. వస్తుందిలే, నువ్వు ఆ విషయం మర్చిపో. అమ్మా, అలా వచ్చి పీటలమే కూర్చో. అమ్మ రోజే, నిన్ను ఆశీర్వదించడానికి మీ అమ్మమ్మ రాదు. ఆవిడగారు నీ మీద చాలా కోపంతో ఉన్నారు. నువ్వు బాధపడుతున్నావు కాబట్టే రోజీ ఇచ్చినట్టు పసుపు నగలు నీకిచ్చాను. శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరా
పుత్రాం త్రైలోక్య కుటుంబినీ సర్యాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా దత్తత స్వీకార మహోత్సవ ముహూర్తస్వ ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అచ్చతానుకూల్యతామనసిద్ధిరస్తు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం వక్రతుండ మహాకాయ కోటి సూర్యుడు. మా అమ్మమ్మ లేకుండా ఈ దత్తత స్వీకారం జరగడానికి వీల్లేదు.